నిర్మల్ జిల్లా బాసరాలోని రవీంద్రపూర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. సుమారు 15 ఇండ్లతో పాటు నాయగావ్ రోడ్డుకు ఉన్న పంట పొలాలకు నెల రోజుల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాసరా విద్యుత్ ఉప కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల నుండి విద్యుత్ సరఫరా ఉందని, రైల్వే ట్రాక్ కింద నుండి తమకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ తీగకు మరమ్మతు వస్తే సరి చేయకుండా విరుద్ధంగా సప్లై ఇవ్వమని అధికారులు మాట దాటివేస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని, రైల్వే ట్రాక్ అవతల గతంలో లాగే విద్యుత్ సరఫరాను అందించాలని కాలనీవాసులు కోరారు. రవీంద్రపూర్ కాలనీ కొత్తగా ఒక కాలనీ ఏర్పడింది. అక్కడ దాదాపు 20-30 కుటుంబాలు ఉంటాయి. రైల్వే ట్రాక్ అవతల అలాగే వ్యవసాయదారులు దాదాపు ఒక 10 మంది బోర్లు ఉన్నాయాలకు. మరి అక్కడ 30 సంవత్సరాల నుంచి అక్కడ రైల్వే ట్రాక్ కిందకెళ్ళి కేబుల్ ఉండే, ఆ కేబుల్ కాలిపోయింది. ఇప్పుడు కొత్త కేబుల్ వేస్తాకే రైల్వే అధికారులు అభ్యంతరం చెప్పడం వల్ల మరి ఆ ట్రాక్ పై నుంచే అక్కడ ఒక రైస్ మిల్ ఉంటుంది. ఆ రైస్ మిల్కు కరెంటు సప్లై మన ట్రాన్స్ఫర్ వాళ్ళు ఇచ్చింది ఉన్నది. దానికే ఒక చిన్న ట్రాన్స్ఫారం పెట్టి ఆ రైతులకు కానీ అక్కడ ఉన్న పర్మిషన్ రాలే. ఇప్పుడు మనం మీద కేబుల్ పెట్టాలి. ఇప్పుడు అందుకోసం ఏమంటే డైరెక్ట్ మీరు ట్రాన్స్ఫర్ ఏదైనా బుడ్డి పెట్టేసి అంతే. మీరు వెంకటేష్ గౌడ్ అనే దృష్టిలో చూడకండి సార్. వన్స్ ఒక్కసారి మీకు తెలుసు సార్ 1885 టెలిగ్రాఫ్ సార్ ఆయన సొంతము అంటే ఇప్పుడు మా భూమిలోకి వెళ్ళిపోయింది, ఆయన తీసుకుపోయింది. కూడా చెప్పిండు ఒకవేళ ఆయన వర్షన్ ఆలోచిస్తాడు ల్యాండ్ నుంచి తీసుకుపో. ఇది కాకుండా మంత్రి గారితో ఎట్లా మాట్లాడతారా, ఎటు మాట్లాడతారా, ఏం చేస్తారా తెలియదు. కరెంట్ మాత్రం ఖచ్చితంగా కావాలా. దానికి ఎవరు కాంప్రమైజ్కి వచ్చేది లేదు కదా. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే అప్పుడు మీరు 20 సంవత్సరాలు పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా అంటే పర్మిషన్ ఉంటే చూపించండి, పర్మిషన్ లేకుంటే పర్మిషన్ లేదు సార్ మేమే చేయించుకున్నాం. అన్నా మీరు కూర్చున్న పని చేసేది 5 లేని చెప్పి చెప్తా చేస్తా. మీరు ఎట్లా చెప్తా అట్లా కూడా చెప్పిండు ఒకవేళ ఆయన వర్షన్ ఆలోచిస్తాడు ల్యాండ్ నుంచి తీసుకుపో.